నమస్కారం. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తీర్పు చూస్తుంటే ఓడిపోయిన వైఎస్ఆర్సీపీ కనీసం సాకు చెప్పుకోవడానికి కూడా లేని పరిస్థితుంది. కేవలం సింగిల్ డిజిట్కే పరిమితమై ఇప్పుడు 10వ స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతూ మళ్లీ ఆధిక్యాన్ని కోల్పోవడం ఇట్లా వెళ్తూ వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు అధికారంలోకి వచ్చే పరిస్థితి కల్పించుకున్నటువంటి టీడీపీ కూటమి మొదటి నుంచి చాలా క్లియర్ కట్ మెజారిటీతో దూసుకుపోయింది. ఆ పార్టీ అభ్యర్థులు గణనీయమైన మెజారిటీలు సాధిస్తూ విజయాన్ని ఖాతాలో వేసుకున్న పరిస్థితి. ఒకసారి ట్రెండ్స్ చూద్దాం. తెదేపా 51 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతూ 84 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. 51 చోట్ల విజయం సాధించింది. అట్లాగే జనసేన 9 చోట్ల విజయం సాధించి 12 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. భాజపా ఓ చోట విజయం సాధించగా 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. వైకాపా 11 స్థానాల్లో ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం మనతో పాటు చర్చా కార్యక్రమంలో నూర్ మహమ్మద్ గారు పౌర సమాజం ప్రతినిధి మనతో పాటు ఉన్నారు. అట్లాగే షేక్ సిద్దికీ గారు నిరుద్యోగ జేఏసీ నుంచి ఉన్నారు. అట్లాగే పి వినీల గారు సామాజిక కార్యకర్త, ఏ రాజేష్ గారు పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి అందరికీ. ముందుగా రాజేష్ గారు మీ నుంచి మొదలు పెడదాం. సైకో పోవాలి, సైకిల్ రావాలి, ఇది ప్రధానంగా ప్రచారంలో వినిపించిన మాట. దీన్నే నమ్మి ప్రజలు ఏకపక్ష తీర్పిచ్చినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే సంక్షేమాన్ని నమ్ముకున్నాం, అసలు మాకు తిరుగులేదు, గతంలో కంటే మెరుగైన స్థానాలు గెలుస్తామన్న దగ్గర ఈరోజు సింగిల్ డిజిటా డబుల్ డిజిటా అని చర్చించుకోవాల్సిన పరిస్థితి, సాకు కూడా దొరకని పరిస్థితి. మీ విశ్లేషణ ఏంటి సార్? సహజంగానే ఆంధ్రప్రదేశ్ సగటు ఓటరు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కన్నా మెరుగైన పరిపాలన అందిస్తాను అని చెప్పిన మాటలు నమ్మి, నేను ప్రత్యేక హోదా సాధిస్తా, 13 జిల్లాని 13 హైదరాబాద్గా అభివృద్ధి చేస్తా, అమరావతిలోనే రాజధాని నిర్మాణం చేస్తా, వలసలేని ఉపాధి కల్పిస్తా, ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తా, క్రమం తప్పుకునే డిఎల్ ఇస్తా, మహిళలకు మద్యపాన నిషేధం చేస్తా, ఇట్లా రకరకాల వాగ్దానాలు చేశారు. ఆ చేసిన వాగ్దానాలు నమ్మి చంద్రబాబు నాయుడు గారి కంటే మెరుగైన పరిపాలన ఇస్తారు అనుకొని ఓట్లేశారు తప్ప, అతను తన వ్యక్తిగత కేసుల నుంచి బయటపడటం కోసం ఈ అధికారాన్ని ఒక సాధనంగా వాడుకుంటాడు అని చెప్పని గ్రహించలేకపోయారు. ఆ రోజు అతనుకున్న బలహీనతల గురించి తెలుసుండి కూడా అతను చేసిన తప్పుడు వాగ్దానాలని నమ్మి అతనికి ఓటేయటమే ప్రజలు చేసిన ఒక తప్పు. దాని పర్యవసానం 5 సంవత్సరాల కాలం, చాలా విలువైన కాలం ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం నష్టపోయింది. ఇవాళ అంటే ఇందాక మనం ప్రస్తావించుకున్న సైకో పోవాలి, సైకిల్ రావాలి, ఈ సైకో పోవాలనే ఆ పదం ఎందుకు ప్రస్తావనకు తేవాల్సి వచ్చింది? పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత సహజంగా ఏ పాలకుడైనా ఏం చేస్తాడు, తనదనే ఒక అభివృద్ధి ముద్ర, ఏదైనా కొత్తగా పరిపాలన మొదలుపెట్టిన సందర్భంగా ఒక శుభసూచకంగా ఏదైనా పరిపాలన మొదలుపెట్టాలి అనుకుంటారు. ఒక కొత్త పథకాన్ని అనౌన్స్ చేయటము, ఒక కొత్త భవనానికి ఏదైనా శంకుస్థాపన చేయటము, ఒక కొత్త ప్రాజెక్ట్ని అనౌన్స్ చేయటము, ఒక శుభకరమైన కార్యక్రమం ద్వారా తన పరిపాలన మొదలు పెట్టాలని కోరుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రజావేదిక కూల్చివేతతోటి ఆయన పరిపాలన మొదలుపెట్టాడు. అంటే ఇది కన్స్ట్రక్టివ్ గవర్నమెంట్ కాదు, డిస్ట్రక్టివ్ గవర్నమెంట్ అని చెప్పని ప్రజలు రిలీజ్ అవడానికి ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ఆయనకైనా రుజువు చేసుకున్నాడు. అక్కడి నుంచి మొదలుపెట్టి పేదవాడు పట్టాడు అన్నం తిని అన్న క్యాంటీన్ రద్దు చేశాడు, ఉచితంగా ఇసుక అందించే ఇసుక పాలసీని రద్దు చేశారు, ఇరిగేషన్ ప్రాజెక్టుల టెండర్లు రద్దు చేశారు, అమరావతి రాజధాని పనులు స్తంభింపజేశారు, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు చేశారు. ఇట్లా ఒక రద్దుల పరంపరను కొనసాగిస్తా అంటే రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రప్పించడము, లేదు సంస్థలు నెలకొల్పడము, ఉపాధి కల్పన, తద్వారా సంపద సృష్టి దిశగా అడుగులేయాల్సిన దగ్గర రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీశారు. దాని పర్యవసానం నిర్మాణ రంగం కుదిలైపోయింది, యువతకు ఉపాధి దక్కని పరిస్థితి, ప్రజల జీవన ప్రమాణాలు తరిగైనాయి. అంటే సహజంగా కాలం గడిచే కొద్ది జీవన ప్రమాణాలు మెరుగవ్వాలి, ఆదాయ వనరులు పెరగాలి. ఇప్పటికే దక్షిణాదిలో లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ నమోదు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో మరింత అధ్వాన స్థితికి చేరింది. వీటన్నిటికీ తోడుగా వ్యవస్థలను అడ్డు పెట్టుకొని అతను సృష్టించిన వికృత స్వరూపం, తన సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేరంగా, ప్రభుత్వంలో ఉన్న లోపాలని ఎత్తిచూపడమే ఘోరంగా, నన్నే ప్రశ్నిస్తారా ధిక్కారం సైతనా అని చెప్పని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారనే కారణంతో 73 సంవత్సరాల వయసు ఉన్న సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఒక పోస్టు షేర్ చేసిన పాపానికి ఎంతమందిని అరెస్ట్ చేసి అర్ధరాత్రి లేదో వాళ్ళేదో అంతర్జాతీయ తీవ్రవాదులను అరెస్ట్ చేసినట్టుగా
గోడలు దూకెళ్ళి సిఐడి పోలీసులు తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసి వాళ్ళని కస్టడియల్ టార్చర్కి గురి చేసిన తీరు చూసాం మనం. అవును. అంటే ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించకూడదు, రాజకీయ పార్టీలు స్వేచ్ఛాయుతంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించకూడదు. ఇటువంటి వికృత స్వరూపాన్ని ప్రదర్శించిన అతని పాలనలో ఆ వికృతత్వానికి పరాకాష్ట అమరావతి రాజధాని రైతుల పట్ల ప్రవర్తించిన తీరు, రైతు మహిళల పట్ల ప్రవర్తించిన తీరు. నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి కాదు, ఆ పార్టీ మొత్తం కూడా వాళ్ళ సోషల్ మీడియా మరింత విశృంఖలత్వాన్ని ప్రదర్శించి వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు అనే అంశాన్ని విస్మరించి రైతు మహిళలంటే వాళ్ళని ఎంత చీప్గా హ్యాండిల్ చేశారు. ఈరోజు ఉదయం రాజమండ్రి అర్బన్ కౌంటింగ్ సెంటర్ నుంచి మార్గాని భరత్ తలంచుకొని బయటకు వస్తూ ఉన్నాడు. ఇదే మార్గాని భరత్ రాజధాని సాధన కోసం రైతులు అమరావతి టు అరసవల్లి పాదయాత్ర చేస్తుంటే రాజమండ్రిలో మహిళల మీద రాళ్లు విసిరి, పెట్రోల్ ప్యాకెట్లు విసిరి, వాళ్ళని వాటర్ బాటిల్స్ విసిరి, వాళ్ళ మీదకి కాలర్లు మడుచుకుంటా ముష్టి యుద్ధాలుగా సిద్ధపడ్డాడు మహిళల మీదకి. ఇవాళ ఏమైంది? 5 సంవత్సరాలు తిరిగేటప్పటికి ప్రజలు ఏ విధంగా శిక్షించారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ప్రైవేట్ ఆర్మీగా మలుచుకొని ప్రతిపక్ష పార్టీలనంటే వర్గశత్రువులకు భావిస్తా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఆయన్ని తప్పుడు కేసులతో అరెస్ట్ చేయడమే కాదు, ఆయన మానసికంగా దెబ్బతీయాలని చెప్పని రాజకీయాలకి సంబంధం లేని ఇంట్లో సాధారణ గృహిణిగా ఉన్న భువనేశ్వర్ గారిని అసెంబ్లీ వేదిక వ్యక్తిత్వానికి పాల్పడ్డ తీరు. ఈ వ్యక్తిత్వానికి పాల్పడటం అనే దానికి అంతు దరి లేకుండా తెలుగుదేశం పార్టీలో లేదు జనసేన పార్టీలో కొనసాగుతున్న చాలా మంది మహిళా నాయకురాలని డిమోరలైజ్ చేసే ప్రయత్నం చేయటం, అమరావతి మహిళల్ని డిమోరలైజ్ చేసే ప్రయత్నం చేయటం, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉండే చాలా మంది మహిళల్ని డిమోరలైజ్ చేసే ప్రయత్నం చేయటం, మహిళల్ని ఈ విధంగా అంటే ఈ విధంగా జుగుసాకరమైన భాషతోటి ట్రోల్ చేయకూడదు అని చెప్పని ఎవరైనా చెప్పినా వినుకునే వాళ్ళు లేరు. ఆఖరికి అది ఎంత పరాకాష్ఠకు చేరింది అని అంటే తన తోడబుట్టిన చెల్లెల్ని కూడా తన పార్టీ సోషల్ మీడియాలోనే అత్యంత జుగుసాకరమైన భాషతోటి ట్రోల్ చేయించే దిగజారుడు వ్యవహారానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడ్డ తీరు చూసాం. రాజేష్ గారు, ఇవన్నీ ప్రజలు పరిగణలోకి తీసుకుంటానే ఉన్నారు. అవును షేక్ సిద్దికి గారు, ప్రస్తుతం ట్రెండ్స్ చూస్తుంటే వైఎస్ఆర్సీపీకి 4 ఎంపీ స్థానాలు కూడా కష్టమే అన్న భావన వ్యక్తమవుతుంది ట్రెండ్స్ పరంగా చూస్తుంటే. కానీ 25 మంది ఎంపీలు ఇవ్వండి, ఢిల్లీ మెడలు వంచుతాం, ప్రత్యేక హోదా తెస్తాం అని చెప్పని వాగ్దానం లేదు. కానీ ప్రజలేమీ నమ్మలేదనుకోవాలా, లేకపోతే ఇలాంటి వాళ్ళకి మేము అధికారం ఇచ్చింది అని చెప్పి ఇప్పుడు ఏకపక్షంగా తీర్పు అనుకోవాలా, ఏమనుకోవాలి? ప్రజలు అమాయకులు కాదండి. ముఖ్యంగా 2019కు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 25కి 25 ఎంపీ స్థానాలు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాను తీసుకొని వచ్చి పరిశ్రమలు తీసుకొని వస్తా, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాను అని చెప్తే సాధారణ ప్రజలు, విద్యార్థులు, యువకులు ప్రతి ఒక్కరు కూడా ఓటేసి అత్యధిక ఎంపీ స్థానాలు 2019లో ఇచ్చారు. కానీ పొడిచింది ఏం లేదు. వచ్చిన తర్వాత అతను కేసుల మాఫీ కోసం మాత్రమే కేంద్రం దగ్గరికి వెళ్తాడు, పర్సనల్గా కేసుల విషయం మాట్లాడుకుంటాడు, వచ్చేస్తాడు. అంతకు మించి హోదా విషయం కావచ్చు, రాష్ట్రానికి పెట్టుబడులు కానీ నిధులు కానీ ఏదైనా పరిశ్రమలు ఏదైనా విద్యా సంస్థలు తీసుకొని వద్దామనేటువంటి ఎలాంటి పని చేయకుండా నిరుద్యోగుల్ని కావచ్చు, యువతను కావచ్చు, ప్రజల్ని మోసం చేయడం బట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి 4 ఎంపీ స్థానాలకు పరిమితం చేశారంటే ప్రజలు ఎంత కసితో ఉన్నారు, ఎంత బాధను వాళ్ళ కడుపులో పెట్టుకొని ఓట్ల రూపంలో చూపించారు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ 4 ఎంపీలు కూడా రేపనే రోజు మళ్ళీ వీళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ అధికారం చేపట్టే బీజేపీకి ఒత్తాసు పలుకుతారు. ఈ 4 కూడా జగన్మోహన్ రెడ్డి కేసుల కోసమే పనిచేస్తారే కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కడ కూడా ఈ 4 ఎంపీలు కూడా పనిచేయనటువంటి పరిస్థితి. రాజ్యసభ పంపించినటువంటి విజయసాయి రెడ్డి కావచ్చు, ఇంకా కొంతమంది ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చినటువంటి వ్యక్తులకు రాజ్యసభ ఇచ్చి ఆ రాజ్యసభలో కూడా ఎన్ఆర్సీ సిఏఏకి సంబంధించిన చట్టాల విషయంలో మొట్టమొదటిసారిగా సంతకాలు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో వచ్చినప్పుడు మేము మైనార్టీల పక్షపాతం అని చెప్పేసి అన్నారు. ఎక్కడ కూడా మైనార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేసినటువంటి పరిస్థితి లేదు. జాబ్ క్యాలెండర్లు అన్నాడు, పరిశ్రమలు తెస్తానన్నాడు, లేనిపోని అన్ని హామీలు ఇచ్చినప్పటికి కూడా ప్రజలు తనకి బుద్ధి చెప్పారు. సొంత జిల్లా కడప జిల్లాలో కూడా 10 స్థానాలు ఉంటే 4 స్థానాలు
కేవలం 4 స్థానాలకే పరిమితం చేశారు. ఎక్కడ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కావచ్చు, అత్యధిక స్థానాలు జగన్మోహన్ రెడ్డికి, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినటువంటి జిల్లాలో కూడా తీవ్ర పరాభవం ఎదురైనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైపోయింది, అరే ప్రజలతో పెట్టుకోకూడదు, ప్రజలు సంక్షేమ పథకాలు మేము ఇచ్చాం కదా, ఏదో 4 ఎంగిలి మెతుకులు విసిరేసేసాము, మనకే ఓట్లేస్తారు, వైనాట్ 175 అనేసాము, మీడియా సాక్షి కానీ లేకపోతే కొన్ని డబ్బా ఛానల్స్ పెట్టుకొని మీడియా సోషల్ మీడియాను పెట్టుకొని పేటీఎం బ్యాచ్ను పెట్టుకొని వాళ్ళ ద్వారా వీడియోలు చేసి మనం గెలుస్తున్నాము, తర్వాత సంబరాలు చేసుకుందాము, 4వ తేదీ సజ్జల రామకృష్ణారెడ్డి అయితే 4వ తేదీ సంబరాలకు రెడీగా ఉండండి అని చెప్పేసి అన్నాడు. ఇవన్నీ మాటలు ఏమయ్యాయి అని చెప్పేసి మేము అడుగుతున్నాము. నాయకుల ఇళ్ల దగ్గర పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. పార్టీ ఆఫీస్ కూడా మూసేసినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలు చాలా స్పష్టమైనటువంటి క్లారిటీతో ఉంటారు. సర్వేలు కాదు, ఎగ్జిట్ పోల్స్ కాదు, చాలా స్పష్టమైనటువంటి ఏ తీర్పు ఇవ్వాలో ముందుగానే ఫిక్స్ అయిపోయినారు. ఫిక్స్ అయిపోయే ఈవీఎంల రూపంలో, ఓట్ల రూపంలో చూపించారు. రైట్ సార్, ఓకే సిద్దికి గారు. రైట్, వినీలా గారు అట్లాగే నూర్ మహమ్మద్ గారి విశ్లేషణ చూసే ముందు చిన్న విరామం తీసుకుందాం. చర్చకు తిరిగి స్వాగతం. వినీలా గారు, ప్రతి అక్క చెల్లెమ్మకి నేరుగా మీ అకౌంట్లోకే డబ్బులు పంపిస్తున్నాడు మీ జగనన్న. మీ ఇంటికి పథకాలు అందితేనే, సంక్షేమం జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పి మరి ఆయన ప్రచారంలో చెప్పడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే మహిళలందరూ కూడా 99% తెదేపా కూటమికే ఓటు వేసడం స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మరి జగన్ చేసిన అప్పీల్ని మహిళలందరూ ఎట్లా స్వీకరించారు అనుకోవాలి? అంటే ముందుగానండి ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. ఇవాళ 2024 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పు ఏదైతే ఉందో ఇది నిజంగా చారిత్రాత్మకమైన తీర్పు అండి. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి 2019 ఎలక్షన్లకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మా మహిళల్ని, అంటే సెన్సిటివ్ మైండెడ్, వీళ్ళైతే తొందరగా వీళ్ళు మౌల్డ్ అయిపోతారు అన్నట్టుగా, మద్యం కుటుంబాల్లో కలహాలు తీసుకొస్తుంది, నాకెంతో ఇబ్బంది, అంటే నాకెంతో బాధ అనిపించింది, నేనెంతో కరిగిపోయాను మద్యం వల్ల జరిగే ఇబ్బందులు అని చెప్పి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసేస్తాను అని చెప్పి మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తీసుకున్నటువంటి డైనమిక్ డెసిషన్ తీసుకుంటున్నాను అన్నట్టుగా చెప్పాడు. తర్వాత ప్రతి అక్క చెల్లెమ్మలకి డైరెక్ట్గా నేరుగా మీ ఖాతాల్లోనే అమౌంట్, అంటే డబ్బులు పడేలాగా చేస్తాను. మరి డ్వాక్రా మహిళల్ని కూడా చూసుకుంటే ఆయన పాదయాత్ర చేసేటప్పుడు గతంలో అంటే 2014 నుంచి 19 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో డ్వాక్రా మహిళలకి 5 లక్షల వరకు కూడా 0 వడ్డీ కింద ఇచ్చేవారండి. నేను 10 లక్షలకు ఇస్తాను 0 వడ్డీ అని చెప్పి నమ్మించి మోసం చేసి, అలానే అమ్మ ఒడి, ముఖ్యంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నేను అమ్మ ఒడి ఇస్తాను, సాక్షాత్తు వాళ్ళ సతీమణి భారతీరెడ్డి గారు కూడా 2 పిల్లలుంటే 30,000 అంటూ చెప్పి ఇవాళ కేవలం మహిళా ఓటర్లతో ఆయన అధికారంలోకి వచ్చింది మొదలు ఆయన మహిళా వ్యతిరేకిగానే పరిపాలించాడు. ఏ ముఖ్యమంత్రి అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూసుకున్నా సరే ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు మీ ఇంట్లో మీ మగవాళ్ళు, అంటే మీ భర్త కానివ్వండి, మీ బిడ్డలు కానివ్వండి, తాగి వాళ్ళు ప్రభుత్వానికి డబ్బులు ఇస్తేనే ఆ డబ్బుతో నేను మీకు సంక్షేమ పథకాలు ఇస్తాను అని చెప్పి మీడియా ముఖంగా మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారేనండి. నేను సంక్షేమం చేస్తున్నాను, సంక్షేమం పథకాలు ఇస్తున్నాను అని అంటున్నారు. సంక్షేమం అనే పేరుతో ఇవాళ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని సంక్షోభంలోకి నెట్టేశారు. ముఖ్యంగా మహిళలు చాలా మోసపోయారండి. ఇవాళ డ్వాక్రా మహిళలకి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పసుపు కుంకుమ కింద, అలానే వడ్డీ రాయితీ కింద ప్రతి ఒక్కరు 75 లక్షల మంది ఆ రోజున, అంటే 95 లక్షల మంది ఆ రోజు డ్వాక్రా మహిళలు ఉంటే అందరికీ సమన్వయం జరిగేలాగా అమలు చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షలు 0 వడ్డీ రుణాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ గత ప్రభుత్వం 5 లక్షలు ఇస్తే దాన్ని 3 లక్షలకి కుదించేశారు. ఆ 0 వడ్డీ రాయితీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది కాదండి, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రాయితీ. మరి అమ్మ ఒడి అన్నారు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మ ఒడి అని చెప్పి తల్లి ఒక్కటే కాబట్టి తల్లి ఒక్కదానికి అమ్మ ఒడి అని అంటున్నారు. మరి నిత్యావసర సరుకుల ధరలు చూసుకుంటే ఇవాళ ఆకాశానికి అంటినాయండి. అసలు తిందామంటే అసలు చింతపండు చూడండి, నిత్యావసర సరుకుల్లో చింతపండు కేజీ 400, పామాయిల్ చూసుకుంటే 1 లీటర్ ప్యాకెట్ కొనాలన్నా 130 రూపాయలు ఉంది. మరి పెట్రోల్ ఛార్జెస్ పెరిగిపోయినాయి.
గ్యాస్ ఛార్జెస్ పెరిగిపోయినాయి. గ్యాస్ ఇవాళ పట్టణాల్లో ఉండే వాళ్ళకి పుల్లల పొయ్యి మీద చేసుకోవడానికి కూడా ఈ గ్యాస్ ఛార్జీలకి భయపడి మేము చేసుకోవడానికి అవకాశం కూడా లేదండి. ఇవాళ ఆకాశానికంటే నీ గ్యాస్ ఛార్జీలు 9 సార్లు బాదుడే బాదుడు అని 2019 ఎలక్షన్స్లో ఈ బార్ నుంచి ఆ బారుకు ఆయన చెయ్యి సాగదీస్తూ చెప్పేసరికి నిజంగానే ఈయన ధరల స్థిరీకరణ ఇలాంటివన్నీ ఉంటాయేమో అనుకున్నాము. కానీ ఈయన అధికారంలోకి వచ్చాక ఈ జగన్మోహన్ రెడ్డి గారు రికార్డు స్థాయిలో భారతదేశంలో ఎక్కడా పెరగనటువంటి విధంగా 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి బస్సు ఎక్కాలన్నా భయం వేస్తుంది, సర్వీస్ ఆటో ఎక్కాలంటే భయం వేస్తుంది. ఆ పెరిగిపోయిన పెట్రోల్ ధరలకి 4 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారు. అలానే చెత్త మీద పన్ను మా ఇంటికి ఆ మున్సిపాలిటీ వాళ్ళు వస్తే అమ్మ ఎందుకమ్మా అంటే మేడం గారు ఎన్ని బాత్రూమ్లు ఉంటే అన్నిటికి కూడా లెక్కేసి తీసుకుంటున్నామండి అని చెప్తున్నారు. అంటే దేశం మీద చెత్త మీద పన్ను తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఈయనేనండి. ఇవాళ అంటే నేను మొదటి నుంచి అమరావతి ఉద్యమంలో కూడా ఉన్నానండి. ముఖ్యంగా ఇందాక రాజేష్ గారు చెప్పినట్టు మహిళల్ని ఇబ్బంది పెట్టడం, మహిళల పట్ల అబ్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడటం, మేమందరం అక్కడ ఉద్యమాల్లో ఉంటే ఎంత అసభ్యంగా మాట్లాడేవారో, అలానే వ్యవస్థని నిర్వీర్యం చేసి అన్నం పెట్టిన రైతుల్ని మహిళల్ని తీవ్రవాదుల్లాగా ఉగ్రవాదుల్లాగా మమ్మల్ని పరిగణించేవారు, మా మీద లాఠీ చార్జీలు చేసేవారు. ప్రపంచం అంతా కూడా ఉమెన్స్ డే చేసుకుంటుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అమరావతి మహిళలు కనకదుర్గ గుడికి పొంగలు పెట్టుకోవడానికి వెళ్తే వాళ్ళని తీవ్రవాదుల్లాగా పరిగణించి రౌండప్ చేసి మా మీద లాఠీ చార్జ్ చేశారు. ఖచ్చితంగా ఇవాళ జరిగినటువంటి ఈ ఎన్నికల ఫలితాల్లో క్రియాశీల పాత్ర పోషించింది మా మహిళలే. ఆయన సొంత తల్లి ఆయన నమ్మట్లేదండి, వాళ్ళ తోబుట్టులే ఆయన నమ్మట్లేదండి. నూర్ మహమ్మద్ గారు, గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ అభివృద్ధి, సంక్షేమము ఇవన్నీ ఎంత చర్చకొచ్చినా కూడా ఒంటికాలపై లేచి నిలబడ్డ కొడాల నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, రోజా కావచ్చు, లేదా తమ్మినేని సీతారాం స్పీకర్ స్థానంలో ఉండి కూడా ప్రవర్తించిన విధానం కావచ్చు, మాట్లాడిన మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా పౌర సమాజం మొత్తం వ్యతిరేకించింది. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిన పరిస్థితి కనిపించింది. టీడీపీ నుంచి నారా లోకేష్ రెడ్ బుక్ పట్టుకొని కూడా ప్రచారంలో తిరిగారు, దాన్ని ప్రజలకు చూపిస్తూ కూడా నేనున్నానంటూ భరోసా కల్పించారు. సో ఇప్పుడు ఈ సామంత రాజులందరూ కూడా మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటే, ఎందుకంటే అందరూ ఓటమి పాలైన పరిస్థితి. అదే అండి, ఈ 5 సంవత్సరాలలో ఈ అరాచక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రారు. ఈ ఊరి మీదకి దున్నపోతులు వదిలినట్లు ఈ దున్నపోతులను వదిలేరు. ఈ దున్నపోతులు ఏం చేశాయంటే తన నోటికి ఏమాత్రం అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా విశృంఖలంతో అందరి మీద, అంటే ఒక వయసులో పెద్ద కావచ్చు, లేదంటే ఈరోజు అధికారం ఉండొచ్చు, రేపు పోవచ్చు, ఎవరికి అధికారం అనేది శాశ్వతం కాదు. తాను ఈరోజు అనుభవించినటువంటి ఏదైతే వ్యవహరించిన తీరు ఈరోజు మిగిలిపోయింది. అందుకోసమే నారా లోకేష్ గారు తన రెడ్ బుక్లో చాలా ఎవరెవరు ఏ విధంగా వ్యవహరించారు ఈ 5 సంవత్సరాలు అనేది చాలా స్పష్టంగా ఉంది. ఇంకా మీరు చెప్పలేదు, కొంతమంది ఉన్నారు పెయిడ్ ఆర్టిస్టులు, శ్రీరెడ్డి లాంటి వాడు, లేదంటే ఈ ఆర్జీవి లాంటి వాళ్ళు అయితే ఇంకెంత రెచ్చిపోయారో వాళ్ళు కనిపిస్తుంది. ఇంకా చాలా మంది లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ అంతా చాలా స్థాయి అవసరం లేదు. కానీ ఈ వీళ్ళ పరిస్థితి ఏంటండి, వీళ్ళ పరిస్థితి ఈ రోజు ఖచ్చితంగా వీళ్ళు పాస్పోర్ట్ల దగ్గర పెట్టుకుని ఇప్పటికే ఫ్లైట్ ఎక్కేశారని నాకున్నటువంటి అనుమానం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉన్నారంటే జనమే తరిమే పరిస్థితి వచ్చేసింది. ఈ రోజు అధికారం ఉంది, పోలీసులు ఉన్నారు కాబట్టి నిన్నటిదాకా పోలీసులు లేకుండా వీళ్ళు ఎక్కడైనా బయట కనిపిస్తే ఖచ్చితంగా జనమే తిరగబడి తన్నే పరిస్థితి కనపడుతుంది. అందుకోసం ఎవరైనా అధికారం ఉందనే ఒక మదంతో వ్యవహరిస్తే మాత్రం ఇట్లాంటి పరిస్థితి ఎవరికి తెచ్చుకోకూడదు. తాను అధికారంలో ఏ స్థాయిలో ఉన్నా వ్యవహరించే భాష, పార్లమెంట్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. అట్లా లేకుండా అడ్డుగోలుగా తన తల్లిని, చెల్లిని, ఎవరిని పడితే వాళ్ళని, తెలుగుదేశం మహిళల్ని కొన్ని పేపర్లలో కటింగ్లు చేసి చూపిస్తున్నారు. ఎంత ఘోరంగా అంటే ఆ కుటుంబ సభ్యులు చూస్తే ఆ మహిళకి జీవితంలో నువ్వు రాజకీయాలు చేయకపోయినా పర్లే, ఇంటికే పరిమితం అయిపోయి అనే పరిస్థితి, అంత దిగజారిపోయి రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వ్యవహరించినటువంటి భాష అత్యంత దారుణమైనటువంటి భాష. సిగ్గుతో వాళ్ళ కుటుంబ సభ్యులే ఆ మాటలు వింటే వీన్ని ఇంట్లో నుంచి తరిమేస్తారు. కానీ ఆ మహిళ, ఆ తల్లి ఎట్లా భరిస్తుందో ఇట్లాంటి వాళ్ళతో అర్థం కాదు. కానీ సమాజంలో వీళ్ళని వెలేసే పరిస్థితి వచ్చింది. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కావచ్చు, అనిల్ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి పరిస్థితి ఈరోజు ఏంటి? ఇంత రెచ్చిపోయి వ్యవహరించిన 5 సంవత్సరాల్లో మీకు ఒక్క అడ్డం ఏంటంటే పోలీసులు ఉన్నారు, మమ్మల్ని ఎవడేం చేయలేడు. ఈరోజు ఈ పోలీసులు ఏడుంటారు?
ఈ పోలీసులు నిన్నటిదాకా వ్యవహరించినటువంటి ఈ రెడ్ బుక్లో ఎంతమంది పోలీసుల పేర్లు ఉన్నాయో ఈరోజు బయటకు వస్తుంది. విచ్చలవిడిగా వ్యవహరించినటువంటి అధికారంలో ఏ పార్టీ ఉన్నా పోలీసులు తన రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కల్పించాలి, పౌరుల హక్కులు కాపాడాలి. దీన్ని వదిలేసి ఏదైతే అధికార పార్టీ ఉందో ఆ అధికార పార్టీకి తాను ఏం చెప్తే అది చేసే విధంగా ఏదైతే సిఐడిని అడ్డం పెట్టుకొని ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తి కేవలం ఒక పోస్ట్ ఒక వీడియో పెట్టాడని ఎయిర్పోర్ట్లో దిగితే హైదరాబాద్కు శంషాబాద్కు వచ్చి అర్ధరాత్రికి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి 3-4 రోజులు కోర్టులో కానీ పెట్టరు, కస్టడీలో పెట్టుకుంటారు, చిత్రహింసలకు గురి చేస్తారు. మనం చూసాం దేశంలో అత్యున్నతమైనటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి తన సొంత పార్టీ రాజ్యసభ సభ్యునికి ఎంపీకి పెట్టినటువంటి చిత్రహింసలు. అంటే ఒక ఎంపీకే చిత్రహింసలు పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన ఏదో చిత్రహింసలు పెట్టడమే కాదు, ఆయనకి స్టేషన్లో సెంట్రల్లో వేసి కొడుతుంటే తాను వీడియో చూసి అనుభవిస్తాడంట. ఇంతకన్నా పైశాచిక ఆనందం ఏమైనా ఉంటుందా? అంటే ఇట్లాంటి దుర్మార్గపు పరిపాలన గత చరిత్రలో భవిష్యత్తులో ఎప్పుడు చూసి ఉండరు. అందుకోసమే ఖచ్చితంగా రివైంజ్ అనేది తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది ఇప్పటికీ వీళ్ళకి భయం చుట్టుకున్నది. ఎక్కడ ఉంటారో ఏమైపోతారో అర్థం కానటువంటి పరిస్థితి మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, ఓకే. రాజేష్ గారు మీరు చెప్పండి, కేంద్రంలో చూస్తే అటు భాజపా కూటమి 295 స్థానాల్లో ప్రస్తుతం ఆధిక్యంలో ఉంది. అంటే ఖచ్చితంగా సపోర్ట్ అయితే అవసరం అన్న పరిస్థితి అయితే ప్రస్తుతం ట్రెండ్స్ చూస్తే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకున్న టీడీపీ అట్లాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రోల్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు 100% అవసరం. ఇటువంటి అవసరం ఉన్న సందర్భంలో అంటే రాజకీయంగా భారతీయ జనతా పార్టీ 2014లోనో 19లో లాగా వారికి పూర్తిస్థాయి మెజార్టీ వచ్చిన సందర్భం కన్నా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దక్కిన సీట్లు ప్రాతిపదికగా కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ తన అధికారాన్ని సుస్థిరం చేసుకుంటుంది. అంటే భారతీయ జనతా పార్టీకి కానీ జనసేనకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ దక్కిన సీట్లు ప్రాతిపదికగానే అక్కడ అధికారం సుస్థిరం అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక క్రైసిస్ పీరియడ్లో భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం అండగా నిలబడ్డట్టుగానే లెక్కేసుకోవాలి మనం. 2019 కన్నా కూడా మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పని ఆశించిన దగ్గర వాళ్ళకి ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గిన నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దక్కుతున్న 21 స్థానాలు చాలా కీలకంగా ఇవాళ భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అవసరాలు, రాజధాని నిర్మాణం కానీ మన 2వ తారీఖుకి అపాయింటెడ్ డే పూర్తయిపోయి దశాబ్ద కాలం పూర్తయింది. తెలంగాణ రాష్ట్రం ఘన విజయం అంటే వాళ్ళు ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏంటి? ఇవాళ అదే రోజు విభజన జరిగిన రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడేసిన గొంగళ్ళు అక్కడలాగానే ఉన్నాయి. జాతీయ ప్రాజెక్టు పోలవరం జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన విధ్వంస పర్యవసానం. ఇవాళ సెకండ్ డిపిఆర్ 5 సంవత్సరాలకు ఆమోదం పొందలేదు. డయాఫ్రామ్ వాళ్ళు ఇప్పటికీ మళ్ళీ వర్షాలు వచ్చేస్తా ఉన్నాయి, ఇప్పటికీ డయాఫ్రామ్ వాళ్ళు జరిగిన నష్టం భర్తీ కాలేదు. ఎప్పటికీ పోలవరం ప్రాజెక్టు పూర్తవుతో తెలియని పరిస్థితి. అట్లాగే విభజన చట్టానికి సంబంధించి ఇప్పటికీ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కానీ, ఓఎన్జీసీ రిఫైనరీ లాంటి చాలా ఇష్యూస్ ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి. అట్లాగే వెనకబడిన జిల్లాలకు సంబంధించి కేబీకే తరహా ప్యాకేజ్ ఇస్తాము, బోలంగీర్ అండ్ కేబీకే తరహా ప్యాకేజ్ ఇస్తాము, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తామని చెప్పని వాగ్దానం చేశారు. ఇటువంటివి ఇప్పుడైనా సరే 2018 ముందు ఏం జరిగిందో అయిపోయింది అది. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మిగిలిన రాష్ట్రాల సరసన గౌరవప్రదంగా నిలపాల్సిన బాధ్యత. ఎందుకంటే పార్లమెంటు చేసిన విభజన ఇది. ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కోరుకొని జరిగిన విభజన కాదు. దేశంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా అంతర్భాగంగానే గుర్తించి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా భారతదేశంలో అంతర్భాగం అని చెప్పని గుర్తించి వీళ్ళు కూడా మిగిలిన రాష్ట్రాల సరసన గౌరవప్రదంగా నిలదొక్కుని వలసలు లేని ఉపాధి పొందగలిగే ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో బతకగలిగే శక్తి సామర్థ్యాలు అందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం పరిజ్ఞానం సంగతి మనకందరికీ తెలిసిందే. ఆ నమ్మకంతో ఇవాళ ప్రజలు మరొక్కసారి అంటే ఇక్కడ జరిగిన ఎన్నికలను కూడా ఒకసారి మనం గమనించుకుంటే వైసీపీ పార్టీని ప్రజలు ఓడించలేదండి, వైసీపీ పార్టీని ప్రజలు శిక్షించారు. అవును, ఘోరాతి ఘోరమైన శిక్ష గురి చేశారు.
అసలు ఒక్కొక్క స్థానంలో దక్కుతున్న మెజార్టీలు చూడండి. అంటే వైసీపీ అభ్యర్థులు, సీనియర్ నాయకులు, మంత్రుల స్థాయిలో ఉన్నాళ్ళని కూడా ఎంతంత మెజార్టీలతో ఓడించారు. మంత్రులను అంటే రైతులను పట్టుకొని ఈ తణుకు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చాలా హేళనగా దూషిస్తా మాట్లాడాడు. ఇవాళ 71,000 ఓట్ల మెజార్టీతోటి అతను ఓడించారు. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం 2019లో ఒక పొరపాటు నిర్ణయం తీసుకున్నా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన ఒక ఆర్కెస్ట్రేటెడ్ అంటే ఆ ఎమోషనల్ ఇష్యూస్, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా కుల విద్వేషాలు పెంచి, ప్రాంతీయ విద్వేషాలు పెంచి, అట్లాగే ఆయనకు ఒక ఎలివేషన్ ఇచ్చుకుని చంద్రబాబు నాయుడు గారి స్థాయి తగ్గించి, ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెయ్యని తప్పులు చేసినట్టుగా, జరగని కుంభకోణాలు జరిగినట్టుగా, అన్నిటికన్నా ముఖ్యంగా కులపరమైన భావజాలాన్ని చంద్రబాబు నాయుడు గారికి అంటించారు. చంద్రబాబు నాయుడు గారు ఏదో తన సామాజిక వర్గ ప్రయోజనాల కోసమే పనిచేసుకుంటున్నారు, ఆ సామాజిక వర్గ ప్రయోజనాల కోసమే రాజధాని నిర్మాణం జరుగుతుంది. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పథకాన్ని అమలుపరిచినా కూడా తన సొంత కులం వాళ్ళకి మేలు చేసుకోవడం కోసం పనిచేస్తున్నారని ఒక దుష్ప్రచారాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశారు, సక్సెస్ అయ్యారు. 2019లో అధికారం దక్కించుకున్నారు. తర్వాత ప్రజలు రిలీజ్ అయ్యారు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి పరిస్థితి సృష్టించారు. ఇటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో ఉన్న ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దక్కిన సంఖ్యాబలం ప్రాతిపదికనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా వారికి ఉన్న అనుభవంతో కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రాపర్గా లాబింగ్ చేయగలుగుతారు. ఉమ్మడి ప్రభుత్వమే కేంద్రంలో కూడా ఏర్పడుతుంది, రాష్ట్రంలో కూడా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇవాళ ఎన్డీఏ ఖచ్చితంగా ఎన్డీఏకి బాధ్యత ఉంది. ఎందుకంటే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజన చేసిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ కూడా విభజనలో భాగస్వామి కాబట్టి ఏ రాజకీయ పక్షం కూడా ఆ రోజు విభజనకు అతీతం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో దశాబ్ద కాలం పూర్తయిపోయినా సరే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం అంటే ఒక రకంగా అయోమయపు స్థితిలోనే దిక్కులు చూస్తూ ఉన్నారు. మాకు రెస్క్యూకి వచ్చేది ఎవరు అని చెప్పని ఎదురు చూస్తూ ఉన్న సందర్భంలో ఇప్పుడు దక్కిన ఈ ఫలితం ప్రాతిపదికగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక పీడకరగా పక్క జరిగిపోయింది. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబోతున్న ప్రభుత్వం అయినా సరే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి రాజధాని నిర్మాణం చేయాలి, పారిశ్రామికీకరణ పెంచాలి, ఉపాధి కల్పన జరగాలి, సంపద సృష్టి జరగాలి. అన్నిటికన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సృష్టించిన ఆర్థిక విధ్వంసం 13 లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్ళారు ఆయన. ఇప్పటికి బయటపడ్డాయి 13 లక్షల కోట్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వంలోకి వస్తే వైట్ పేపర్ రిలీజ్ చేస్తే ఇంకెన్ని లక్షల కోట్లు బయట బాహ్య ప్రపంచానికి తెలియనున్నాయో తెలియదు. కాబట్టి ఏంటంటే దానికి తోడు ఆయనే ఒక మార్గం చూపించాడు కదా. గత ప్రభుత్వాల హయాంలో తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా కేసులు నమోదు చేయడం అనేది ఆయన ఒక రాజకీయంగా కక్ష సాధింపు కోసం దాన్ని ఒక అస్త్రంగా వాడుకున్నాడు. కానీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట చెప్పండి, కక్ష సాధింపు కోసం అవసరంలా నిజంగా జరిగిన దోపిడీ, ప్రకృతి వనరుల్ని అడ్డగోలుగా దోచుకున్నారు అని చెప్పని రీసెంట్ గా ఎన్జీటీకి సుప్రీంకోర్టుకి తెలియజేయడం జరిగింది. వీటి మీద ఖచ్చితమైన విచారణ జరగాలి. అసలు సిసలు ఈ లూటీ చేసిన వ్యక్తుల్ని ఏ కలుగుల్లో దాక్కున్నా సరే జుట్టు పట్టుకొని లాక్కొచ్చి ప్రజల ముందు నిలబెట్టాలి. వాళ్ళ లూటీ చేసిన సొమ్ముని కక్కించి ప్రభుత్వ ఖజానాకి జమ చేయాలి. రైట్, ఓకే అండి. సిద్దికి గారు, అధికారంలోకి వస్తే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన చంద్రబాబు గారు ప్రకటించారు, అధికారంలోకి వచ్చేశారు. ఈ మెగా డిఎస్సి ఇప్పుడు ఈ సంతకం పెట్టిన ఆవశ్యకత ఎట్లా ఉంది, దాన్ని అట్లాగే ఈ 5 ఏళ్ల పాలనలో ఎంతరో ఎదురు చూశారు. ఒక మెగా డిఎస్ అనే కాదు, నిరుద్యోగులు చాలామంది రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రాల్లో ఉద్యోగాల కోసం, చిరుద్యోగాల కోసం వెళ్తున్న వారు లక్షల మంది చూసిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు వీళ్ళందరి ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కువగా నష్టపోయినటువంటి వర్గం ఏదంటే వంచనకు గురైనటువంటి వర్గము నిరుద్యోగులు. 40 లక్షల మంది మన రాష్ట్రంలో పట్టాలు, డిగ్రీలు, పీజీలు పొంది ఖాళీగా ఉన్నటువంటి వారి సంఖ్య 40 lakhs. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా 18,000 పైచులకు టీచర్ పోస్టులను చంద్రబాబు నాయుడు గారు ఫిల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు 4.5 సంవత్సరాల పాటు కాలయాపన చేసి గాడిదలు కాస్తున్నావా అని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాడు. సరే, అధికారంలోకి వచ్చాడు, 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి 23,000 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, నేను ఇస్తానన్నటువంటి వ్యక్తి ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదు. అదేవిధంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో
6100 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాడు. ఈ ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి కడుపు మండి కేవలం డిఎస్సికి ప్రిపేర్ అయ్యే 10 లక్షల మంది నిరుద్యోగులు తీవ్రంగా రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. వాళ్ళ యొక్క ఓట్లు కాకుండా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల ఓట్లే కాదు, వాళ్ళ చుట్టుపక్కల ఓట్లు కూడా పూర్తిగా దాదాపుగా నాకు తెలిసి 30 లక్షల 40 లక్షల ఓట్లు కేవలం కూటమికే పడ్డాయండి. వన్ సైడ్గా నిరుద్యోగులు మొత్తము వన్ సైడ్గా ఓట్లేశారు. దానికి తోడు మెగా డిఎస్సి మీద నేను మొదటి సంతకం చేస్తానని చంద్రబాబు నాయుడు అన్నప్పటి నుంచి ప్రకటించినప్పటి నుంచి దానికి తోడు పవన్ కళ్యాణ్ కూడా కూటమి కూడా మొదటి సంతకం మెగా డిఎస్సి మీద ఉంటుంది అని చెప్పినటువంటి మాటకు నిరుద్యోగులు పూర్తిగా 6100 ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని కూడా పక్కన పెట్టేసి గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళ యొక్క పట్టణ ప్రాంతాల వాళ్ళ స్ట్రీట్లలో కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడికి కూటమికి ప్రచారం చేశారు. మనకు చంద్రబాబు నాయుడు వస్తే మెగా డిఎస్సి మీద మొదటి సంతకం ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మోసం చేశాడు, మీ కాళ్ళు పట్టుకుంటాము. మేము బస్సు యాత్ర చేశామండి, నిరుద్యోగ చైతన్య యాత్ర అని బస్సు యాత్ర చేశాం. బస్సు యాత్ర ద్వారా కూడా నిరుద్యోగులు డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు కూడా పూర్తిగా ప్రచారం చేశారు. మీకు ఇచ్చే పెన్షన్ కాదు, మీకు ఇచ్చే అమ్మఒడి కాదు, చేయూత పథకాలు కాదు, మాకు ఉద్యోగాలు కావాలి, ఉద్యోగాలు రావాలంటే మెగా డిఎస్సి మీద సంతకం చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు ఓటేయండి అని చెప్పేసి పూర్తిగా క్యాన్వాసింగ్ చేశారు. ఈరోజు ఓట్ల రూపంలో దాదాపుగా 40 లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ఓట్లు, వాళ్ళ యొక్క సమాజంలో వాళ్ళ కుటుంబ సభ్యుల ఓట్లు కూడా కూటమికే స్పష్టంగా పడ్డాయి. ఆ ఏదైతే నిరుద్యోగ వర్గం ఉందో ఆ ఓట్లతోనే ఈరోజు యువత ఓట్లతోనే చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజార్టీ 160 స్థానాలు కూటమికి వస్తున్నాయంటే కేవలము నిరుద్యోగుల ఓట్లు దాదాపు 1 కోటి ఓట్లు పడ్డం వల్లనే ఈరోజు ఈ విజయం సాధ్యమైంది చెప్పేసి తెలియదు. రైట్, ఓకే. వినీల గారు, తెలుగుదేశం ఇచ్చిన సూపర్ 6 కావచ్చు, ఎలక్షన్ హామీల ప్రభావం కావచ్చు, ఈ ప్రభావం ఏ విధంగా ఉంది? ఎన్నికల ఫలితాలు ఈ ఒక సైడ్ ఏకపక్షము, అట్లాగే వైఎస్ఆర్సీపీని శిక్షించడము, ఇవన్నీ కూడా సూపర్ 6 పథకాలు కావచ్చు, లేకపోతే టీడీపీ ఇచ్చిన హామీలు కావచ్చు, వీటి ప్రభావం ఉందనుకోవచ్చా? ఎంత మేరకు ఉంది? ఖచ్చితంగా అండి. సూపర్ 6 పథకాలు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినవి ప్రతి ఒక్క వర్గం వాళ్ళని కూడా ఆకర్షణ చేసింది. అంటే బాబు గారు అంటేనే బ్రాండ్ అండి, ఆయన మీద నమ్మకం. అంటే సూపర్ 6లో మహిళలకి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తాము. అలానే 18 ఏళ్ల నుండి 59 ఏళ్ల లోపు ఉన్నటువంటి మహిళలకి ప్రతి నెల పెన్షన్ కింద మేము 1,500 రూపాయలు ఇస్తాము అని చెప్పి, గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాము. ప్రతి ఇంటికి వీధిలోకి వెళ్ళి మీరు మంచినీళ్లు తెచ్చుకుని, అంటే ఆ బిందులు మోసుకుంటూ మీ ఆత్మగౌరవానికి మీరు ఇబ్బంది పడకుండా మంచినీళ్ల కనెక్షన్ మీ ఇంట్లోకే వచ్చేలాగా చేస్తాము అని చెప్పి అదొక పథకాన్ని రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే అన్నదాత సుఖీభవ, మరి రైతులు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అయినటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పథకం కింద ఇస్తానని చెప్పారు. అలానే ఈ పెరిగిపోయిన బస్ ఛార్జీలు, సామాన్యులకి బస్సులు ఎక్కాలన్నా, అంటే విజయవాడ వాసివరాలుగా చెప్తున్నానండి, విజయవాడ బెన్ సర్కిల్ నుంచి గతంలో మా అత్తగారు అంటే ఉయ్యూరు వెళ్ళాలి అంటే 20 రూపాయలు ఉండే బస్ ఛార్జీ ఇవాళ 50 రూపాయలు అయ్యింది. అలాంటిది ఈ సామాన్యులకి ఇబ్బంది లేకుండా మహిళలందరికీ, ముఖ్యంగా మా మహిళలందరికీ కూడా జిల్లా పరిధిలో ఆర్టీసీ ప్రయాణం ఉచితం. నిజంగా మహిళలందరూ కూడా ఈ పథకాల మీద వాళ్ళకు నమ్మకం కలగటం, ఇవాళ ఓట్ల రూపంలో ఈ ఫలితాలు మనం చూస్తున్నామండి. వికలాంగులకు కూడా, మరి జగన్మోహన్ రెడ్డి గారికి వికలాంగులు అంటే చిన్న చూపు అనేది మనకి చాలా స్పష్టంగా తెలిసింది. ఆయన మేనిఫెస్టోలో ఎక్కడ వికలాంగులకు ఒక పెన్షన్ అనేది ఆయన ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ప్రతి నెల 6,000 రూపాయలు వికలాంగులు పెన్షన్ ఇస్తానంటాం. అలానే గతంలో చంద్రబాబు నాయుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి రాగానే 3,000 ఇస్తాని, తర్వాత పెంచుకుంటూ అన్ని వెళ్ళాడు పెన్షన్. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, అలానే ఏప్రిల్ మే జూన్ ది కలిపి అంటే ఈ పెరిగిన 4,000 3,000 ప్లస్ ఈ 4,000 కలిపి 7,000 రూపాయలు జూన్లో మీకు పెన్షన్గా ఇస్తాము అని చెప్పి ప్రజలందరికీ క్యాడర్ కూడా
ప్రతి గుమ్మకి ఇది తెలియజేసినాయండి. అలానే చంద్రబాబు నాయుడు గారు చేసిన మెకానిజం ఎంత గొప్పగా ఉందంటే ప్రతి ఇంట్లో కూడా ఈ పథకాలకి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు అనేది కూడా వాళ్ళు సర్వే చేయించారు. సో ప్రజలందరిలోకి సూపర్ 6 పథకాలు చాలా నమ్మకం కలిగించినాయి. కాబట్టే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇవాళ ఈ తీర్పు ఇవ్వటం జరిగిందండి, ఈ ఫలితాల తీర్పు. రైట్, ఓకే అండి. చర్చ కొనసాగించే ముందు చిన్న విరామం తీసుకుందాం.